హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో గులాబీ మొక్కలను పెంచే గార్డెనర్స్ అందరూ ఎదుర్కొనే సమస్యల గురించి తెలుసుకుందాం. మీ గులాబీ మొక్కలో ఆకులు ముడత పడుతున్నాయా? మొగ్గలు నల్లగా మారి రాలిపోతున్నాయా? లేదా మొగ్గలు పూర్తిగా విచ్చుకోకుండానే ఎండిపోతున్నాయా? ఇవి చాలా కామన్ ప్రాబ్లమ్స్ అండి. చాలామంది బిగినర్స్ మాత్రమే కాదు, ఎక్స్పీరియన్స్డ్ గార్డెనర్స్కి కూడా ఈ సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను ఇంట్లోనే సులభంగా చేసుకునే రెమెడీస్తో పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. ఈ వీడియోలో నేను మీకు 4 పవర్ఫుల్ హోమ్ రెమెడీస్ స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రతి రెమెడీ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి కూడా క్లియర్గా చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఈ సమస్యలు రావడానికి మెయిన్ కారణాలు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, పెస్ట్ అటాక్. ఎఫిడ్స్, తెల్లదోమ, పచ్చదోమ, థ్రిప్స్, మైట్స్ వంటి చీడపీడలు ఆకుల రసాన్ని, కొత్తగా వచ్చే చిగురుల్లో రసాన్ని పీలుస్తాయి. దాని కారణంగా ఆకులు ముడతపడి వంకరగా వస్తుంటాయి. రెండవ కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది మట్టిలో కానీ మొక్క ఆకుల మీద ఎక్కువ తేమ ఉండడం వల్ల ఫంగస్ వస్తుంది, మొగ్గలు నల్లగా మారుతాయి. మూడవ కారణం ఓవర్ వాటరింగ్. మీరు మొక్కకు అవసరమైన నీటి కంటే ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల రూట్స్ డ్యామేజ్ అవుతాయి, దానివల్ల మొగ్గలు పూర్తిగా విచ్చుకోవండి. నాలుగవ కారణం న్యూట్రియంట్ డెఫిషియన్సీ. మొక్కలో కాల్షియం, పొటాషియం లాంటి పోషకాలు తక్కువైతే మొగ్గలు హెల్తీగా డెవలప్ అవ్వవు, అందుకే మొగ్గలు సరిగ్గా విచ్చుకోవు. ఇప్పుడు మనం ఈ సమస్యలన్నింటికి, ఆకుముడత, మొగ్గలు నల్లగా మారడం, మొగ్గలు పూర్తిగా విచ్చుకోకపోవడం, వీటికి రెమెడీస్, హోమ్ రెమెడీస్ తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ నీమ్ ఆయిల్ అండి. వేప నూనెతో స్ప్రే చేద్దాం. ఈ వేప నూనె పెస్ట్ కంట్రోల్కి బెస్ట్ ఆర్గానిక్ రెమెడీ అండి. స్ప్రే తయారు చేయడానికి 1 లీటర్ వాటర్ తీసుకోండి. ఇందులో ఒక 5 ml నీమ్ ఆయిల్ కలపండి. 5 ml వేప నూనె వేశాను. అలాగే 2-3 చుక్కలు లిక్విడ్ సోప్ కానీ లిక్విడ్ షాంపూ కానీ కలపాలి. వీటిని బాగా కలిపి స్ప్రే బాటిల్లోకి వేసుకోండి. ఈ స్ప్రేని మీరు సాయంత్రం సమయంలో స్ప్రే చేయండి. ఆకుల కింద భాగంలో చేయాలి, మొగ్గల పైన, కొత్త చిగురుల పైన, మొక్కంతా కూడా మంచిగా స్ప్రే చేయండి. చీడపీడలు ఎక్కువగా ఉంటే వారానికి 2 సార్లు ఈ స్ప్రేని రిపీట్ చేయండి. ఇన్ఫెక్షన్ తక్కువగా ఉంటే వారానికి ఒకసారి స్ప్రే చేస్తే చాలు. ఈ స్ప్రే వల్ల ఉపయోగాలు ఏంటంటే పెస్ట్స్ పూర్తిగా కంట్రోల్ అవుతాయి, ఆకుముడత తగ్గుతుంది, కొత్త మొగ్గలు హెల్తీగా వస్తాయి. ఇప్పుడు సెకండ్ రెమెడీ తెలుసుకుందాం. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. బేకింగ్ సోడా ప్లస్ బటర్ మిల్క్ స్ప్రే. ఇది ఫంగస్ని కంట్రోల్ చేయడం కోసం ఈ స్ప్రే అండి. ఆకుముడత కూడా కంట్రోల్ అవుతుంది దీనివల్ల. 1 లీటర్ వాటర్ తీసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, వంట సోడాని కలపండి. ఇందులోనే 2 స్పూన్లు మజ్జిగను ఇలా పలుచగా చేసి కలపండి. ఇవి బాగా కలిసిన తర్వాత ఈ వాటర్ని 1 గంట లేదా 2 గంటలు ఇలా ఉంచి తర్వాత లిక్విడ్ని వడగట్టండి. వడగట్టకపోతే అందులో ఉండే చిన్న చిన్న పార్టికల్స్ స్ప్రేకి అడ్డుపడతాయి, స్ప్రే బాటిల్ పాడవుతుంది. వడగట్టిన తర్వాతే స్ప్రే బాటిల్లో నింపుకోండి. వారానికి ఒకసారి పొద్దున్న లేదా సాయంత్రం సమయంలో ఈ స్ప్రే చేయాలి. ఆకుల మీద, మొగ్గల పైన, చిగుర్ల మీద ఈవెన్గా స్ప్రే చేయండి. దీనివల్ల ఫంగస్ తగ్గుతుంది, మొగ్గలు నల్లగా మారడం ఆగుతుంది, పువ్వులు మంచిగా పూర్తిగా విచ్చుకుంటాయి, ఫుల్ బ్లూమ్ అవుతాయి. ఇప్పుడు మూడవ రెమెడీ తెలుసుకుందాం. ఇది మొక్కలో వచ్చే పోషక లోపాలను పోగొడుతుంది. పొటాషియం మరియు కాల్షియం బూస్ట్ కోసం అండి ఇది తయారు చేయడానికి 2-3 అరటిపండు తొక్కలను తీసుకోండి. ఇవి ముక్కలుగా కట్ చేసి ఒక జార్లో వేయండి. బనానా పీల్స్ వల్ల మొక్కకు పొటాషియం బాగా అందుతుంది, మొగ్గలు స్ట్రాంగ్ అవుతాయి, పువ్వులు పెద్దగా పూస్తాయి, పువ్వులు పూర్తిగా కూడా విచ్చుకుంటాయండి. ఇదే జార్లో ఇప్పుడు కాల్షియం కోసం మనం 4 గుడ్డు పెంకులు, ఎగ్షెల్స్ తీసుకొని ఇలా క్రష్ చేయండి. చిన్న చిన్న పీసెస్గా క్రష్ చేసి ఇదే జార్లో వేయండి. గులాబీ మొక్కకు కాల్షియం లోపం ఉంటే మొగ్గలు నల్లగా మారుతాయి, మొగ్గలు పూర్తిగా విచ్చుకోవు. ఇవి 2 కూడా నేను 2 లీటర్ల నీటిలో వేశాను. వీటిని 1 రోజు పాటు నానబెట్టి ఉంచాలి, సోక్ చేసి ఉంచాలి. గుడ్డు పెంకులు క్రష్ చేసి వేసే ముందు శుభ్రంగా వాష్ చేసి ఎండబెట్టి తీసుకోండి. 24 గంటల తర్వాత ఈ లిక్విడ్ని వడగట్టి డైరెక్ట్ కుండీలో మొక్క మొదట్లో ఇవ్వడమే. వారానికి ఒకసారి ఈ లిక్విడ్ ఇవ్వచ్చు. బనానా పీల్స్ వల్ల పొటాషియం,
ఎగ్షెల్స్ వల్ల కాల్షియం మొక్కకు అందుతాయి, మొగ్గలు స్ట్రాంగ్ అవుతాయి, మొగ్గలు రాలిపోవడం తగ్గుతుంది, మొగ్గలు పూర్తిగా విచ్చుకుంటాయి. మీకు ఇలా లిక్విడ్ రూపంలో ఇవ్వడం వీలు కాకపోతే అరటిపండు తొక్కలు అలాగే గుడ్డు పెంకులు రెండు కూడా ఎండలో ఎండబెట్టి పొడిగా చేసి మొక్క మొదట్లో 2 చెంచాలు 15 రోజులకు ఒకసారి మట్టిలో వేసి కలిపేయండి. ఈ 2 పద్ధతుల్లో ఏదో ఒకటి మీరు ఫాలో అవ్వచ్చు. 4వ రెమెడీ ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మి కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పవర్ఫుల్ ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్ స్ప్రే తయారు చేద్దామండి. దీనికి వెల్లుల్లి, పచ్చిమిర్చి కావాలి. వెల్లుల్లి, పచ్చిమిర్చిలో న్యాచురల్ సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి. వీటి ఘాటు స్మెల్ వల్ల ఎఫిడ్స్, థ్రిప్స్, మైట్స్ని కంట్రోల్ చేస్తాయి. చీడపీడలు తగ్గితే ఆకుముడతలు తగ్గి మొగ్గలు హెల్దీ అవుతాయి. 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి, 2 పచ్చిమిర్చి తీసుకోండి. వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేశాక 1 లీటర్ వాటర్లో వేసి ఈ మిశ్రమాన్ని 12 గంటల పాటు నానబెట్టి ఉంచాలి, సోక్ చేసి ఉంచాలి. తర్వాత ఫిల్టర్ చేసి ఈ లిక్విడ్ని తీసుకొని స్ప్రే బాటిల్లో వేయండి. ఎంత లిక్విడ్ వచ్చిందో అంతే క్వాంటిటీలో నార్మల్ వాటర్ కలిపి డైల్యూట్ చేయాలి. 1:1 రేషియోలో డైల్యూట్ చేయాలి. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ సొల్యూషన్ అండి, డైల్యూట్ తప్పకుండా చేయాలి. తర్వాత ఇందులో ఒక 2-3 చుక్కలు లిక్విడ్ సోప్ కానీ లిక్విడ్ షాంపూ కానీ కలపండి. ఈ స్ప్రేని మీరు సాయంత్రం సమయంలో స్ప్రే చేయాలి. ఆకుల కింద భాగంలో తప్పకుండా స్ప్రే చేయండి, మొగ్గల పైన కూడా స్ప్రే చేయండి. ఇలా వారంలో 2 సార్లు ఈ స్ప్రే చేస్తే చీడపీడలు వెంటనే తగ్గుతాయి, ఆకుముడత కంట్రోల్ అవుతుంది, మొగ్గలు నల్లగా అవ్వడం తగ్గుతుంది, పువ్వులు హెల్దీగా పూస్తాయి. ఈ స్ప్రే డైరెక్ట్ సన్లైట్లో ఎక్కువ ఎండ ఉన్నప్పుడు మాత్రం అస్సలు చేయకూడదు. మీకు ఇప్పుడు 4 రెమెడీస్ చూపించాను కదా, అందులో 3 రకాలు స్ప్రే పద్ధతిలో చూపించాను కదా, అందులో ఏదో ఒకటి యూస్ చేస్తే చాలు. దాంతోపాటు కాల్షియం, పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్, అరటి తొక్కలు, గుడ్డు పెంకులతో చెప్పాను కదా, ఆ ఫెర్టిలైజర్ ఇవ్వండి. ఈ రెమెడీస్తో పాటు ఇప్పుడు నేను చెప్పే కేర్ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. గులాబీ మొక్కకు రోజు కనీసం 5-6 గంటలు డైరెక్ట్ సన్లైట్ తగలాలి, డైరెక్ట్గా ఎండ తగలాలి. అలాగే కుండీలో సాయిల్ కరెక్ట్గా ఉండాలండి. కుండీకి కన్నాలు, డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగా ఉండాలి. ఇంకా గులాబీ మొక్కకు ఎప్పుడూ కూడా ఓవర్ వాటరింగ్ చేయకండి. పైన సాయిల్ కాస్త పొడిగా అయిన తర్వాతే వాటరింగ్ చేయండి. అలాగే తప్పకుండా గులాబీ మొక్కకు నెలకొకసారి నైట్రోజన్తో పాటు అన్ని పోషకాలు అందించే వెర్మి కంపోస్ట్ని ఇవ్వండి. 1 గుప్పెడు లేదా 2 గుప్పెళ్ళు కంపోస్ట్ తప్పకుండా నెలకొకసారి ఇవ్వాలి. ఈ బేసిక్ కేర్ ఫాలో చేస్తే మీ ప్లాంట్ చాలా హెల్తీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గార్డెనింగ్ టిప్స్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.